అయ్యే మన పొరపాట్లు, పోరాటాలు. మనం పొరపాట్లు చేస్తాం కాబట్టి పోరాడుతూ ఉంటాం సమస్యలతో. రహస్యంగా ఏం చేస్తామండి? మన ఆలోచనలే, మన తలంపులే మనకి పాపములు. ఒంటరిగా ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు చాలా మార్పు ఉంటుంది. అందుకే దావీదు అంటున్నాడు, నా రహస్య పాపములు నువ్వు క్షమించు, నా పొరపాట్లు గైకొను వాడు నువ్వే అంటున్నాడు. ఏమంటున్నాడండి? నా పొరపాట్లు గైకొను వాడు నువ్వే, నాకు నీ సేవకుడైన హెచ్చరిక నేను నొందెదను అంటున్నాడు. అందుకు మించినది ఏమున్నదండి మనకాడ? అవి బంగారము కంటెను మేలిన బంగారము కంటెను కోరదగిన వంట. దేవుని యొక్క మాటలు బంగారము కంటే, మేలిన బంగారము కంటే కోరదగినవి. చాలా మంది బంగారం ధరించుకుంటారు. ఆ బంగారం కాదు వేసుకోమనేది, దేవుని యొక్క వరములన్న బంగారము, వాక్యం అనే బంగారమును మనం ధరించుకోవాలి. మేలిన బంగారము కంటే మంచి బంగారం. బంగారంలో ఎన్ని రకాలు ఉంటాయండి, ఎన్ని క్వాలిటీలు ఉంటాయి. అవన్నిటికంటే నెంబర్ 1 క్వాలిటీ మనం ధరించుకోవాలి. ఆ క్వాలిటీ ఏంటంటే దేవుని యొక్క వాక్యము మనం ధరించుకోవాలి. అవంట తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైన వంట. వాటిని దావీదు అంటున్నాడు, హెచ్చరికగా పొందుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన పొరపాట్లను గైకొను వాడెవడు? నువ్వు తప్ప నా పొరపాట్లు క్షమించేవాడు ఎవరు లేడు. నేను రహస్యమందు నేను చేసే పాపములన్నిటిని మీరు క్షమించి దుర్మానమున పాపములలో పడకుండినట్లుగా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను లాగివేయకుము అంటున్నాడు. ఆ పాపములన్నిటిలో నుండి నేను ఆ పాపముల పడి ఉండకుండానట్లుగా నన్ను లాగివేయమంటున్నాడు. మీరు కూడా చేస్తారా? ఈ దినము నుండి నేను చేసిన పొరపాట్లు మరి ఒక్కొక్కసారి చేయకూడనట్లుగా నన్ను నువ్వు లాగివే. నేను చేసిన ఈ రోజు చేసిన తప్పు మరొక రోజు చేయకూడనట్లుగా నన్ను తప్పించమని అడగాలి. మన హృదయంలో ఆయన మాటలు ఉంచుకోవాలి. అప్పుడు మన ప్రాణము తెప్పరిల్ల చేయబడుతుంది. అప్పుడు దేవుని సన్నిధిలో మనము ఈ విధంగా అడగచ్చు, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నువ్వు నాకు తోడుగా ఉండు. నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. ఆయన పాపాలన్నీ క్షమించబడ్డాయి. అందుకు దేవుని అడుగుతున్నాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా అవునుగాక అన్నాడు. హల్లెలూయా. ఈ దినము మన పాపములు అంటే ప్రార్థన చేయకపోవడమే పాపం, దేవుని ధ్యానించకపోవడమే పాపం. ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలంట? అంగీకరణలుగా ఉండాలంట. దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలంట? ఆయన వస్తీయించేవాడిలాగా ఉండాలంట. ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలంట? పవిత్రముగా ఉండాలంట. ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలి? నీతిగా కనబడాలంట. ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలి? బంగారం లాగా ఉండాలంట. మన బంగారు కొండ వేస్తే కనుక మనం ఆయన దృష్టికి ఎలా కనపడాలి? మేలిన బంగారంగా కనపడాలి. అందుకే మనము ఈ భూమి మీద ఆయన ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ పాపములన్నీ క్షమించబడతాయంట. ఒక సూర్యుని వలె పరిగెత్తి ఉల్లసించినట్టుగా నీ హృదయము ఈ దినము నుండి దేవుడిలో ఉల్లసించబోతూ ఉంది. దేవుడిని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన సూర్యుని వలె నిన్ను వెలిగించబోతూ ఉన్నాడు. లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. నువ్వు ఇప్పటి వరకు ఉదయించలేకపోయినవేమో, నువ్వు ఇప్పుడు దాకా నువ్వు ఇంకొక మనిషికి తిరగలేదేమో,
దేవుడు నేను పైకెత్తి ఉన్నతమైన స్థలం మీద నిలబెట్టబోతూ ఉన్నాడు. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ఆకాశము దేవుడి మహిమను వివరిస్తూ ఉంది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు రావు, వాటి స్వరము వినబడలేదు. కానీ దేవుడు చెప్పినట్లుగా అవి చేస్తూ ఉంటాయి. మనకి నడిపించే నాయకులు ఉన్నారు, కానీ మన మాట వినట్లేదు. మనకి నడిపించే బోధకులు ఉన్నారు, మనము ఆయన మాట వినట్లేదు. ఆయన మహిమపరచలేకపోతూ ఉన్నాము, ఆయన్ని వివరించలేకపోతూ ఉన్నాము, ఆయన్ని మనము ప్రచురము చేయలేకపోతూ ఉన్నాము, మన సాక్ష్యం ఇతరులను పంచుకోలేకపోతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు సూర్యుని వల్ల ఎదిగించబోతూ ఉన్నావు. ఇదిగో ఆకాశముల నుండి సూర్యుడు ఏ విధంగా సూర్య కిరణాలతో ఇదిగో తేజం మహిమగా వెలుగుతూ ఉన్నాడు, ఆ విధంగా నువ్వు వెలిగించబోతూ ఉన్నావు. కావాలా? నీకు అలాంటి ఆత్మ కావాలంటే దేవుని సన్నిధిలో లోబడతావా? ఇదిగో బుద్ధిహీనుల్లాగా మనం ఉండకూడదు. బుద్ధిహీనులకి జ్ఞానము పుట్టించును అంటున్నాడు. ఇదిగో ఆయన నమ్మదగిన దేవుడు. ఇదిగో నీ హృదయంలో సంతోషము లేదా? దేవుడు నిన్ను ఏర్పరచుకుని